హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాలాండే ఛానల్. నీట్కి సంబంధించి 2025 ఇది ఆన్లైనా ఆఫ్లైనా దీనికి సంబంధించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. నో డౌట్ అబౌట్ ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లోనే. మరి వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ఖచ్చితంగా జైపాల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేసినట్లయితే చాలా రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. 2024లో ఏ విధంగా అయితే సర్వీసెస్ ఇచ్చానో దానికి మించిన సర్వీసెస్ ఈసారి ఇంకా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఎన్టీఏకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్, దీంతోపాటు నీట్కి సంబంధించి మనం ఎక్కడైతే అప్లికేషన్ చేయబోతున్నామో ఆ అప్లికేషన్ చేసేటువంటి వెబ్సైట్ neet.nta.nic.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో 16th రోజు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఆధారం చేసుకొని చెప్తా ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పెన్ అండ్ పేపర్ అంటే గత సంవత్సరంలో 24-23లో ఏ విధంగా అయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగిందో అదే టైప్లో ఈసారి కూడా ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఆఫ్లైన్లోనే దేశమంతటా కూడా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ జరగనుంది. ఇదేంటి అన్న సిబిటీలో కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఎన్టీఏకి సంబంధించి మనం ఆన్లైన్లో చూసాము, ఆఫ్లైన్లో చూసాము. సో దీనికి సెక్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి కానీ సో అది ఎగ్జామ్ ఆన్లైన్ అయినా ఆఫ్లైనా లీకేజే. సో 24లో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు జరగద్దు, అలాంటి వాటికి తావు లేకుండా ఎన్టీఏ ఈసారి పకడ్బందీగా ఎగ్జామ్ జరగాలని కోరుకుందాం. సో ఈసారి అయితే మరి పెన్ అండ్ పేపర్ మోడ్లోనే ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే లాస్ట్ ఇయర్ ఏ విధంగా అవుతుందో ఈసారి కూడా అదే. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వబోతా ఉన్నాను. ఇక దీంతో పాటు మరి ఈ యొక్క ఎగ్జామ్ రాస్తే మనకు వేవేటికి ఎలిజిబిలిటీ అంటే బిఎంఎస్, బియుఎంఎస్, బిఎస్ఎంఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్, సో హోమియోపతి, ఇలా చాలా రకాల కోర్సెస్, బీఎస్సీ నర్సింగ్, కొన్ని రాష్ట్రాలలో నీట్లో వచ్చినటువంటి ర్యాంకును బేస్ చేసుకుని వివిధ రకాల కోర్సెస్ కూడా అలో చేస్తూ ఉన్నారు. కాబట్టి నీట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు నాకు ఎంత స్కోర్ వచ్చిందని చెప్పేసి చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అంటే ఇది మన దేశంలోనే ఒక చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఎగ్జామ్. సో కాబట్టి దేశమంతా కూడా ఈ నీట్ ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. ఓన్లీ మన ఇండియాలోనే కాదు, మిగతా కంట్రీలో కూడా ఈ నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతూ ఉన్నారు. అయితే సిబిటి అంటే ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి మనకు సరైనటువంటి ఫెసిలిటీస్ కొన్ని స్టేట్లలో లేకపోవడము, ఒకే రోజు దేశమంతటా కూడా ఒకే షిఫ్ట్లో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీలు కాదు. ఒకే నార్మలైజేషను మనకు జేఈ మీన్స్ ఏదైతే చేస్తారో మరి అక్కడ చేయొచ్చు. అంటే సో దీనికి ఉన్నటువంటి ఎగ్జామ్ లెవెల్స్ వేరు, అక్కడ నీట్కి ఉన్నటువంటి ఎగ్జామ్ లెవెల్స్ వేరు. దీంతోపాటు బైపీసీ స్టూడెంట్స్కి చాలా వరకు కూడా కంప్యూటర్ అవగాహన ఉండదు. కాబట్టి వీళ్ళు ఓల్డ్ పద్ధతిలోనే పెన్ అండ్ పేపర్ మోడ్లోనే కండక్ట్ చేయడానికైతే వీళ్ళైతే డిసైడ్ అయ్యారు. కాబట్టి మీరు లాస్ట్ ఇయర్లో ఏ ఎగ్జామ్ మోడ్ అయితే ఉందో అదే ఎగ్జామ్ మోడ్ పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ షీట్ బేస్డ్. సో ఓఎంఆర్ షీట్ బేస్డ్ అంటే లాస్ట్ టైం చూసాము ఓఎంఆర్ స్కాన్ అయినాయి, ట్యాంపరింగ్ అయింది, చినిగిపోయినాయి, ఇలా రకరకాలుగా వచ్చినాయి. అలాంటిది ఎలాంటి ఇష్యూస్ ఈ 25లో ఉండొద్దని చెప్పేసి కోరుకుంటున్నా. సో లాస్ట్ టైం ఎవరు స్టార్ట్ చేశారో అప్లికేషన్ కానీ సో ఇక మనం చెప్పొద్దు. సో ఈసారి 25కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళైతే పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇంకొక లేటెస్ట్గా ఇంకొక సర్క్యులర్ కూడా వచ్చేసింది. సో ఇంకొక సర్క్యులర్ కూడా మనం 17th రోజు ఈ సర్క్యులర్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెటర్నరీ సైన్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్, బీడీఎస్ వాటికి కూడా ఈ నీట్లో వచ్చినటువంటి ర్యాంకును బేస్ చేసుకొని కూడా వాళ్ళు వివిధ రకాల కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఫైనల్గా అంటే ఈ రెండు సర్క్యులర్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే నో డౌట్ అబౌట్ నీట్ 2025 యూజీ ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లోనే మనకి ఇక్కడ స్క్రీన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఏదైతే నీట్కి సంబంధించినటువంటి అప్డేట్. నేను పదే చెప్తున్నాను, అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీ పిల్లల ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తే కానీ మీరు అప్లై చేసుకోలేరు. సో ఖచ్చితంగా మరి పిల్లల ఆధార్కి మీ మొబైల్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకొని. నేను పదే చెప్తున్నా, లాస్ట్ మినిట్లో వరి కావద్దు. ఈ విషయాన్ని అయితే పదే గుర్తు చేస్తున్నా. మొబైల్ ఓటీపీ రావాలి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబరు మీ పిల్లల నెంబర్ ఆధార్కి లింక్ అయిందా లేదా చెక్ చేసుకొని ఆధార్ని అప్డేట్ చేసుకొని ప్రయత్నం చేయండి. ఇక రానున్న రోజుల్లో jaypaalanday.com
ఎన్ని రకాలుగా మీకు యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలు చూస్తే, ప్రీవియస్ అప్డేట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. 2025కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నాను. ఆల్రెడీ ఇంకా వెబ్సైట్ని చాలా మాడిఫై చేయబోతా ఉన్నాను. సో ఇంకా లాస్ట్ ఇయర్లో 24 కంటే 25లో ఇంకా వివిధ రకాల రిపోర్ట్స్తోని మీ ముందుకు సైట్ని తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జైపాల్ లాండే అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వెళ్ళి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే కంపల్సరిగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.